no smoking and alcohol was consumed during the making of this film. ఎక్కడున్నావురా? ఇక్కడ క్యాంపస్ బ్యాక్ సైడ్ టీ తాగుతున్నాము. త్వరగా క్లాసుకి రా. రా వస్తున్నా. చెప్పరామో. ఏం నడుస్తుందో నీకు కృతిక మధ్యలో? వాట్స్ గోయింగ్ ఆన్ బిట్వీన్ యూ అండ్ హర్? దీని గురించి అయితే ఇంత వైలెన్స్ అక్కర్లేదు మా. యూనో నేను తనని ప్రేమిస్తున్నానని తెలిసి కూడా ఏంట్రా ఇది? అంటే నువ్వు తనని ప్రేమిస్తున్నావని వేరెవరు తనతో మాట్లాడొద్దా? ప్రేమా, డిజిటల్ కమ్యూనికేషన్ థర్డ్ మోడల్ నోట్స్ ఫార్వర్డ్ చేయి. అరే మన కాలేజ్లో ఉన్న నెట్వర్క్ స్పీడ్కి ఒక రోజైనా సరిపోదురా. సరేమా, నువ్వు నా ఫోన్ తీసుకో, నీ ఫోన్ నాకు ఇవ్వు. మా నాకు కొంచెం షుగర్ లెవెల్స్ లో అయినట్టుంది. ఐ విల్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ అండ్ కమ్. అరే మా, కృతిక రాలేదా? లేదు, రాలేదు. వాట్స్ ద రీజన్? వైరల్ ఫీవర్ అంట. ఇప్పుడు ఎలా ఉంది? వాట్ బెటర్, నేను నైట్ షీ వాస్ బ్యాక్ హోమ్ ఫ్రమ్ హాస్పిటల్. మిస్ అవుతున్నావా? ఆబ్వియస్లీ మిస్ అ ప్రెజెన్స్, కానీ లోపల చాలా టెన్స్డ్గా ఉన్నా. ఎందుకు? షీ హాస్ వెరీ లో ఇమ్యూనిటీ లెవెల్స్. ఈ ఐ ఫీవర్, వైరల్ ఫీవర్ లాంటివి తన బాడీ టాలరేట్ చేయదు. షీ విల్ బి ఆన్ కంప్లీట్లీ లో. అరే ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ రా. వెన్ షీ ఈస్ కమింగ్ బ్యాక్? మేబీ డే ఆఫ్టర్ టుమారో. సరేమో, నేను వెళ్ళి టీ తాగేసి వస్తా. సరే, నేను నోట్స్ కంప్లీట్ చేస్తూ ఉంటా. మాట్లాడడం తప్పు కాదు, అలా అసభ్యకరంగా మాట్లాడడం తప్పు. ఇప్పుడు అంతా సభ్యకరంగా ఏం మాట్లాడినా? యూఆర్ లుకింగ్ హాట్ టుడే, ఐ కుడ్ నాట్ టర్న్ ఐస్ ఫ్రమ్ యూ. ఏంట్రా అది? వాట్, షీ వాజ్ రియలీ లుకింగ్ హాట్ ఆన్ దట్ డే అండ్ ఐ సెడ్ ఇట్. దాంట్లో ఏముంది? లైట్ తీసుకోరా. మా, నువ్వు ఒక అమ్మాయిని ఇష్టపడుతుంటే నీ పక్కనోడు అలా మాట్లాడితే విల్ స్టే క్వైట్. చూడు, నేను నీతో గొడవ పడ్డానికి రాలేదు. చూడు, నువ్వు అర్థం చేసుకుంటావని ఇలా ఓపిక మాట్లాడుతున్నా. నువ్వు కాకుండా వేరే వాళ్ళు అయి ఉంటే సిచ్యువేషన్ ఇలా ఉండేది కాదు. ప్లీజ్ మా, అర్థం చేసుకో. సరే, నువ్వు తనని ప్రేమిస్తున్నావు, కానీ కృతిక నిన్ను ప్రేమిస్తుందా? లేదు. మరి నీకేం రైట్స్ ఉన్నారా నువ్వు తనతో మాట్లాడకని చెప్పడానికి? నీకు తెలుసురా, అమ్మ చాయం పొసెసివ్ అబౌట్ హర్. తన మీద నేను తప్ప వేరే ఇంకెవరు ఎఫర్ట్స్ పెట్టి నాకు నచ్చదని కూడా నీకు తెలుసు. ఇమ్మెచ్యూర్గా మాట్లాడదమ్మా. రియల్ ఇట్ సౌండ్స్ ఇమ్మెచ్యూర్. వన్ సైడెడ్లో ఎప్పుడు పక్కనోడికి ఇమ్మెచ్యూర్గానే కనపడుతుంది. ఒకటి, మేము ప్రేమించే విషయం ఆ అమ్మాయికి కన్ఫెస్ చేసేందుకు ధైర్యం ఉండదు. అలా అని తన వైపు ఎవరైనా చూసినా కూడా యూ వాంట్ యాక్సెప్ట్ ఇట్. ఐ నో ఇట్ సౌండ్స్ వెరీ ఇమ్మెచ్యూర్, కానీ యాజ్ అ ఫ్రెండ్గా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అనుకున్నా. కానీ నువ్వు నా మాటలు వినే స్టేజ్లో కూడా లేవని ఇప్పుడే తెలిసింది. ఐఎమ్ సారీ మా, నువ్వు ఇంతలా హర్ట్ అవుతావు అనుకోలేదు. ఐ ప్రామిస్ అండ్ ఐ మేక్ షూర్ ఇట్ నెవర్ హ్యాపెన్స్ అగైన్. నెవర్. ఇది చెప్పడానికి ఇంతసేపు పట్టిందా? సర్లేరా, క్షమించు. ఐఎమ్ రియలీ సారీ. ఈ డిస్కషన్ ఇక్కడితో ఆపేద్దాం. ఇంకెప్పుడు ఈ టాపిక్ మన మధ్యలో కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయొద్దు. సరే మామ, పోతే వదినకి ఎప్పుడు ప్రపోజ్ చేస్తున్నావు?
అరే సిగ్గా దరిద్రుడా. పద